కొండేటి సురేష్ గారి వల్ల నాకు కొంత మంచి జరిగిందండి. ఆయన మ్యాగజైన్‌లో చేయటం. కొంతమంది వ్యక్తులు ఆయన మ్యాగజైన్‌లో చేసేటప్పుడు నాకు పరిచయం అయ్యారండి. వాళ్ళు పరిచయం అవ్వటం నాకు నిజంగా లైఫు చాలా విధాలా టర్న్ అయిందన్నమాటండి. ఆ మ్యాగజైన్‌లోకెళ్ళకపోతే గనక వ్యక్తులు పరిచయం అయ్యేవారు కాదు డెఫినెట్‌లీ. అందుగురించి ఒక విధంగా మంచి జరిగినట్టే నాకు. అందుగురించే సురేష్ గారంటే ప్రత్యేక రెస్పెక్ట్ నాకు. ఆహ్, ఏ విధంగా అయినా నాకు మంచి జరిగింది కదండీ ఆయన వల్ల. అందు గురించి రెస్పెక్ట్ మాటండి. ఎక్కడ కనపడినా నేనేంటంటే హార్ట్‌ఫుల్‌గా పలకరిస్తా. కొంతమందేంటంటే ఏంటి ఇంతలాగా పలకరిస్తున్నావు అనేసి కొంతమంది అంటూ ఉంటారు. అయినా మనేంటంటే చేసిన మేలు ఎప్పుడు మర్చిపోకూడదు కాబట్టండి. ఆయన వల్ల ఏదో విధంగా మేలు జరిగింది కాబట్టి మర్చిపోకూడదు కాబట్టి నేనెప్పుడూ రెస్పెక్ట్ ఇస్తానండి ఆయనకి. ఏ విధంగా పరిచయం అయ్యారు, ఎవరు పరిచయం అయ్యారో చెప్తానండి ఇప్పుడు. యాక్చువల్‌గా నేను సంతోషంలో చేసినప్పుడు ఫస్టు పరిచయం అయింది 'జయకృష్ణ' అన్న ఈనాడండి. చాలా వెరీ గుడ్ పర్సన్. నాకు చాలా సపోర్ట్‌గా ఉండేవాడనమాటండి. నేను కొత్త ప్రెస్‌కి కొత్త, ఇండస్ట్రీకి కొత్త. అయ్యేటప్పటికి తను చాలా సపోర్ట్‌గా ఉండి, తమ్ముడు, తమ్ముడు అంటా ఉండేవాడు. నేను అన్నయ్య, అన్నయ్య అంటూ ఉండేవాడినమాటండి. తను విపరీతంగా సపోర్ట్ చేసేవాడు. అదే టైంలో నాకు పర్వతనేని రాంబాబు అన్నయ్య. సొంత అన్నయ్యలాగే నాకు. తను పరిచయం అవ్వటం జరిగిందండి. తన వల్లే నా లైఫ్ మొత్తం టోటల్‌గా టర్న్ అయింది. ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. మొత్తం ఒక బ్రదర్‌లాగా నన్ను చేరతీసి, నాకు టైంలో తన వల్ల మొత్తం లైఫే టర్న్ అయిపోయిందన్నమాటండి. లైఫ్ టర్న్ అవ్వటానికి కారణం రాంబాబు అన్నయ్య అండి. ఆ వ్యక్తి సంతోషం చేయకపోతే గనక పరిచయం అయ్యేవాడు కాదు. అలా మొత్తం లైఫ్ మొత్తం టర్న్ చేసాడనమాటండి. అంత గొప్ప వ్యక్తి. నెక్స్టు 'చందు రమేష్' గారండి. ఆయన కూడా చాలా హెల్పింగ్ పర్సను. మంచి పర్సను. నాకు బాగా సపోర్ట్‌గా మొన్న ఒక ఇష్యూ మీద ఆయన దగ్గరికెళ్తే, "వైలెంటోడివి నా ఫ్రెండ్ నువ్వు నేను చేసి పెడతా" అని చెప్పేసి ఇమ్మీడియేట్‌లీ సంతకం పెట్టడం జరిగిందండి. అలాగా ఆ వ్యక్తి. నెక్స్టు పెద్దాడి మూర్తి గారండి. పెద్దాడి మూర్తి గారు నా లైఫు ఒక విధంగా టర్న్ చేశారు. నెక్స్టు పులగం చిన్నారాయణ గారండి. ఆయన కూడా నాకు సపోర్ట్‌గా ఉండి, నాకు హెల్ప్ చేయడం జరిగిందండి. ఈళ్ళ వల్ల మొత్తం లైఫు మొత్తం టోటల్‌గా టర్న్ అయిందన్నమాటండి. అందుగురించి వాళ్ళనెప్పుడూ మర్చిపోలేను. సంతోషంలో చేసినప్పుడు 'విక్రమ్ రమేష్' అనండి నా ఫ్రెండ్ ఉండేవాడనమాటండి. డీటీపీ ఆపరేటరు. చాలా మంచి పర్సను. నాతోటి చాలా నాళ్ళు ట్రావెల్ చేసాం ఇద్దరు కలిపి. ఈజ్ ఏ బ్రదర్ లాగా తను కూడా. మంచి పర్సను. తను కూడా కొంచెం హెల్పింగ్‌గా ఉండేవాడనమాట నాకు. తర్వాత చెన్ చందు అండి. అతను పాలకొల్లు చందు అంటారు. ఇప్పుడు డైరెక్షన్ ట్రయల్స్‌లో ఉన్నాడు. త్రివిక్రమ్ గారి దగ్గర అసోసియేట్‌గా చేశాడనమాటండి. తను కూడా చాలా హెల్పింగ్‌గా ఉండేవాడు. చాలా నాళ్ళు బానే ట్రావెల్ చేసాం. ఒక బ్రదర్స్ టైప్‌లో ట్రావెల్ చేసామటండి. ఈజ్ ఏ నైస్ పర్సన్ తను కూడాని. సంతోషం నుంచి బయటకొచ్చిన తర్వాత కొన్నాళ్ళకి నాకు మళ్ళీ పరిచయం అవ్వడం జరిగిందండి. టైమ్స్ మళ్ళీ అంటాం మేము. తను చాలా జెంటిల్‌మెన్ మాటండి. అయితే ఆ టైంలో నాకు సొంత అన్నదమ్ముల్లాగా ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళం. చాలా నాళ్ళ వరకు సొంత అన్నదమ్ముల్లా ట్రావెల్ చేసాం. అయితే కరోనా టైంలో నాకు ఒక క్రిటికల్ సిట్యుయేషన్ వచ్చింది. తన హెల్ప్ అడిగితే తను చేయడం జరిగిందండి. తను హెల్ప్ చేయడం నాకు చాలా సేవ్ అయిందన్నమాటండి. ఈజ్ ఎ గ్రేట్ పర్సన్, వండర్‌ఫుల్ పర్సన్. కాపోతే ఫస్ట్ కరోనా తర్వాత మా ఇద్దరికి దేవుడికి బుద్ధి పుట్టిందో తెలీదు. మరి కరోనాకు బుద్ధి పుట్టిందో తెలీదు. మా ఇద్దరి మధ్యన గ్యాప్ క్రియేట్ అయింది. కాపోతే ఏంటంటే ఎక్కడ కలుపుపడినా హ్యాపీగా పలకరించుకుంటాం. కాపోతే ఇదివరకేంటంటే సొంత అన్నదమ్ములు చట్టాపట్టాలు యేసుకొని తిరుగుతూ ఉండేవాళ్ళం. చాలా జెంటిల్‌మెన్ మాటండి. ఈజ్ ఏ హీ హ్యాపీయెస్ట్ హీరో అండి తను. అయితే ఊరెళ్ళిపోయాను గదండీ! ఊరెళ్ళిపోయిన తర్వాత మొత్తం టోటల్‌గా ఇంటి దగ్గర శుభ్రంగా పందిళ్ళే మేపారు. పీకల దాకా పెట్టి పందిలా మేపారన్నమాటండి మా అమ్మ, నాన్న. ఇంక మా నాన్నగారైతే ఇంకా ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి ఫ్రూట్సు ఒక విధంగా కాదుమాటండి. ఇంకా ఎలా పడితే అలాగా తీసుకొచ్చి పెడతా ఉండేవారు. మా అమ్మేమో ఆరారుగా వండి పెట్టడం. ఇంకా పందిలో బలిసానండి. బలిసి మొత్తం మీద హెల్త్ రికవరీ అయింది. అయిన తర్వాత ఏం జేయాలి నెక్స్ట్? హైదరాబాద్ రావాలా? ఇక్కడే ఉండాలా? అని జెప్పేసి అనుకున్నా అండి. ఇంకా పేరెంట్స్ అన్నారు, "ఎందుకులే అంత దూరం మళ్ళీ హెల్త్ పాడైపోతుంది కదరా! శుభ్రంగా ఇక్కడే ఉండు. ఇక్కడ ఉండి ఏదైనా చేసుకుంది గానీ, ఎక్కడైనా ఏదో ఒకటి ప్లాన్ చేద్దువు గాని" అని చెప్పి అన్నారండి. మనకింక ఆత్రం ఆగదు కదా! ఇంకా ఏం చేయాలని చెప్పేసి మొత్తం మీద ఒక చోట అప్పు చేసి నెగెటివ్ కెమెరా కొన్నానండి. కొనడం గూడా అప్పుడు డిజిటల్ రంగం. డిజిటల్‌లో ఎంటర్ అయిపోయింది. D100 వరకు వచ్చిందన్నమాటండి నికాన్. డిజిటల్ టైంలో నేను తింగరోడిని. ఆత్రంలో నెగెటివ్ కెమెరా కొన్నానండి. అది పెద్ద రాంగ్ స్టెప్ మాటండి నాకు. నా జీవితంకి.
ఇంకేంటంటే ఏదో విధంగా ఏదో కెమెరా కొనేసుకోవాలన్న ఆత్రం తప్ప అండి. ఇంకా ఏ కెమెరా కొంటున్నాం, మనేంటంటే అప్‌డేట్ ఉండాలని జెప్పేసి అంత నాలెడ్జ్ లేదు. నాలెడ్జ్ లేకపోవడం వల్ల నాకేమైందంటే అండి, అప్పు చేసి ఇమ్మీడియేట్‌లీ ఎఫ్80 కెమెరా కొన్నాను. అది చాలా బ్లండర్ మిస్టేక్ అని తర్వాత తెలిసింది. తెలిసేటప్పటికి అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత మొత్తం మీద కొనేసాను. కొనేసిన తర్వాత ఇంకేం జేయాలి? ఇంకా మనకేమో కొత్తగా ఎళ్ళాం. ఎలాగా సీన్ గాడు వచ్చాడని జెప్పేసి ఎవరు పడితే ఆళ్ళు ఫోటోలు తీయడానికి ఎవరు రారు కదండీ. తోపుగాడు వచ్చాడు, ఈడు హైదరాబాద్ నుంచి చించేస్తాడు, పొడిచేస్తాడని ఎవరు రారు కదండీ. అప్పుడేంటంటే ఏదో విధంగా ఫ్రెండ్స్‌కి ఫోటోస్ తీస్తే కొంచెం పబ్లిసిటీ వస్తదని జెప్పేసి, ఇంకా మొత్తం అందరికి అడగడం జరిగిందన్నమాట అండి. ఫోటోస్ తీస్తానంటే ఫస్ట్ ఇష్టపడలా. నేనేమో ఊరోళ్ళలాగా ఇంకా హైదరాబాద్ ఎళ్ళినా ఊరోళ్ళలాగా ఉండేవాడిని కదండీ. లూజు చొక్కాలు, డబ్బా ప్యాంట్లు యేసుకునే ఉండేటప్పటికి వాళ్ళకేంటంటే ఇంపాక్ట్ కలగల. ఈడేంటి ఈడు ఫోటోలు తీయడం ఏంటి అని జెప్పేసి పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. తర్వాత నేను గోల్డ్ సురేష్ అని నా ఫ్రెండ్ అండి. తనని అడిగాను. సురేష్ ఫోటోలు తీస్తాను నీకు. అంటే, "ఏ ఎందుకులేరా నాకెందుకు ఫోటోకి ఏం బాగుంటానురా" అని అనటం జరిగిందండి. అన్న తర్వాత లేదు తీస్తాను. సరదాగా తీస్తా డబ్బులేం అవసరం లేదు. సరదాగా తీస్తా అని చెప్పి అనేటప్పటికి సరే అని ఒకరోజు తిద్దుగాని అని చెప్పేసి ఒకరోజు రమ్మనడం జరిగిందండి. ఇమ్మీడియేట్‌లీ ఎళ్ళి ఒక పొలంలో పరిగెట్టించాను. పరిగెట్టిస్తుంటే "అరేయ్! నువ్వెక్కడోడురా బాబు పరిగెట్టిస్తున్నావు. ఆయాసం వచ్చేస్తుందిరా బాబు నువ్వెక్కడోడురా" అని చెప్పి అంటే, "లేదు పరిగెట్టు. నేను కొన్ని ఫోటోస్ తీస్తాను యాక్షన్‌లో" అని చెప్పేసి సినిమా ఫీల్డ్‌లో నేర్చుకున్నాను కదా! అయి సరదాగా నీ మీద తీసి పెడతాను. హీరోలా తీసి పెడతాను. మనోడేమో సురేష్ ఏమో గోల్డ్ సురేష్ హీరోలా ఉంటాడనమాటండి. సేమ్ హీరో నాగార్జునలాగా ఉంటాడనమాటండి. అయితే సరే అని చెప్పేసి ఇప్పుడు మనోడేమో ఫోటోస్ బాగోనేమో అని చెప్పి ఎప్పుడు దిగలేదంట. నేనెళ్ళి యాక్షన్‌లో ఫోటోస్ మొత్తం పరిగెట్టిచ్చేసి మొత్తం 2 ఎకరాలు ఉంటది తోట. 2 ఎకరాలు పరిగెట్టిచ్చానండి. ఓరి యంకమ్మ నీ ఫోటోలు తగలయ్యా! నువ్వు ఇలా పరిగెట్టిస్తున్నావు. నా మొత్తం కొవ్వంతా కరిగిపోద్దిరా! నువ్వు ఇలా చేస్తున్నావేంట్రా బాబు! చిన్నప్పటి నుంచి నేను ఇంతలా పరిగెట్టలేదురా ఎప్పుడూని. ఇలా పరిగెట్టేస్తున్నావేంట్రా పిచ్చోడిలాగా పిచ్చి దెబ్బిందా అని చెప్పేసి తిట్టాడనమాట. తిట్టేటప్పుడు ఏం లేదు పరిగెట్టు అని చెప్పేసి మళ్ళీ పరిగెట్టిచ్చానండి. పరిగెట్టించేప్పటికి అలసిపోయేంత వరకు పరిగెట్టించాను. పరిగెట్టిచ్చేసి కొన్ని పోర్ట్రెయిట్స్ తీశానండి. పోర్ట్రెయిట్ తీసి అప్పట్లో నెగెటివ్ కదండీ నేను తీసుకున్నది. తీసి మొత్తం మీద అంతా అయిపోయిన తర్వాత నేను ఫోటోస్ కడిగిపిచ్చడం జరిగిందండి. ఫోటోస్ కడిగిపిచ్చి ప్రింట్లు ఏయించి పట్టుకెళ్ళి ఇచ్చాను సురేష్‌కి. ఇచ్చేటప్పటికి మనోడు ఇంకా షాక్ అయిపోయాడు. యాక్షన్‌లో రన్నింగ్‌లో ఫోటోస్ తీయడం. ఫుల్ ఫాస్ట్‌గా పరిగెడుతుంటే రన్నింగ్‌లో 2 కాళ్ళు పైకి లేసి మనోడు యాక్షన్‌లో ఉండటం ఫోటోస్ మటండి. తీసేటప్పటికి మనోడు షాక్ అయ్యి, "ఒరేయ్! నీలో ఇంత టాలెంట్ ఉందా? నేనేమో ఊరోళ్ళలా ఉన్నావు. ఏం తెత్తావు?" అని చెప్పేసి ఎప్పుడు ఇచ్చేసానురా. సారీరా ఏమనుకోవద్దు. నా మనసులో అయితే చాలా దారుణం అనుకున్నాను. నీ గురించి అన్నీ చెప్తే చచ్చిపోతారా నువ్వు. నేను చెప్పలేను అని చెప్పంటే, "వద్దులే చచ్చిపోయేంత విషయాలైతే నాకసలు చెప్పొద్దు. నేను భయపడతా" అని చెప్పేసి జోక్ చేయడం జరిగిందండి. తను కూడా జోక్ చేసాడు. మొత్తం మీద ఇంప్రెస్ అయ్యాడు బాగానే ఫోటోస్‌కి. ఇంప్రెస్ అయ్యి ఇంకా మొత్తం అందరికి ఇంకా స్ప్రెడ్ అయిందన్నమాట నా వార్త. ఈడు ఆహ్, బాగా తీస్తున్నాడు యాక్షన్‌లోనే మొత్తం గాల్లో కాళ్ళు లెగిసిన ఫోటోస్ తీస్తున్నాడు అలా అని చెప్పేసి అలా ఆ విధంగా ఒక టాకు స్ప్రెడ్ అయిందన్నమాట ఫ్రెండ్ సర్కిల్‌లో. ఇంక అందరూ అట్రాక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. అందులో మెయిన్ యేసిరాజ్ అన్నయ్య అండి. ఈజ్ ఎ గుడ్ పర్సన్ తను. చాలా హెల్పింగ్ పర్సన్ మాటండి. తను నాకు కూడా తీరా తమ్ముడు అన్నాడండి. సరే అన్నయ్య వచ్చేయి అని చెప్పేసి కొండలు, గట్లు అన్నీ పరిగెట్టిచ్చేస్తున్నానండి. "నువ్వెక్కడోడురా బాబు! ఏంట్రా కొండలు, గుట్టలు పరిగెడుతున్నావేంట్రా? ఏమనుకుంటున్నావు నా మీద ఏమైనా కక్ష ఏమి పెట్టుకున్నావంట్రా నువ్వు పూర్వం ఏమైనా కక్షలున్నాయని" అడిగాడండి. లేదు పరిగెట్టు అని చెప్పి కొండలు, గుట్టలు అన్నీ మొత్తం పొలాలు అన్నీ పరిగెట్టిచ్చేసానండి. పరిగెట్టించేసి కొన్ని ఫోటోస్ తీశాను. మన సురేష్‌లాగే తీశా. తీసేటప్పటికి ఇంకా కొంతమంది మొత్తం అందరిని పరిగెట్టించాం. పరిగెట్టి యాక్షన్ ఫోటోస్ కదా! నేర్చుకున్నాం కదా! ఇక్కడ. అయినా అక్కడ ప్రయోగం చేయాలి కదా! ఎవరో ఒకళ్ళు దొరుకుతారు కదా! ప్రయోగం చేయాలి కదా! అలా మొత్తం ప్రయోగం చేసి మొత్తం మీద తీసి మళ్ళీ ఎళ్ళి కడిపించి పట్టుకెళ్ళి ఇచ్చేటప్పటికి ఈళ్ళంతా షాకు. ఇంకా యేసరాజు అన్నయ్య షాక్‌లో ఉన్నాడండి. షాక్‌లో ఉండి, "ఒరేయ్ తమ్ముడు! నువ్వు మామూలోడివి కాదురా! నీ ఓటం చూస్తే ఇలాంటివి తీస్తావు అనుకోలేదురా! ఆహ్, బా తీసావురా తమ్ముడు! నీకు మంచి హెల్ప్ చేస్తానురా తమ్ముడు గ్యారంటీ" అని చెప్పి అనడం జరిగిందండి యేసరాజు అన్నయ్య. తర్వాత ఒకరోజు సురేష్ పిలిచాడు. పిలిచి, "రేయ్! నీకు ఒక ఆర్డర్ మాట్లాడానురా.
మా మేనత్త కొడుకుది మ్యారేజ్ ఉంది. అది మాట్లాడాను. మంచి ఆర్డర్‌రా చెయ్యి నీకు మొత్తం లైఫ్ టర్న్ అవుతదిరా అని జెప్పేసి అనటం జరిగిందండి గోల్డ్ సురేషు. అన్న తర్వాత సరే ఎప్పుడు బయలుదేరమంటే ఒకరోజు వాళ్ళకి ఫోన్ చేసాడండి. ఫోన్ చేసి ఇలాగా ఎప్పుడు బయలుదేరమంటావు అంటే పలానా రోజు బయలుదేరను ముందుగా వస్తే మనోడు ఇక్కడంతా చూసుకుంటాడు కదా! అని జెప్పేసి ముందుగానే పిలిచారండి. అది ప్రెస్టీజ్ ఇష్యూరా నువ్వు ఎట్టి పరిస్థితిలో గుంటూరులో ఆర్డర్ చేస్తే నీకు ప్లస్ అవుద్ది. అని చెప్పడం జరిగిందండి. సరే అని జెప్పేసి నన్ను గుంటూరు పంపించాడు. గుంటూరు పంపించిన తర్వాత ఒకరోజు గుంటూరు బయలుదేరెళ్ళి ఎళ్ళేటప్పటికి వాళ్ళకేంటంటే నా గురించి చాలా గొప్పగా చెప్పేసాడంట. ఇండస్ట్రీ నుంచి వచ్చాడు. తోపు, వాపు మామూలోడు కాదు. ఇంకా ఆడు తీసిన ఫోటోస్ అద్భుతం. మామూలుగా ఉండవు. పులికేక అని చెప్పేసి నా గురించి తెగ చెప్పేసాడంటండి. చెప్పేసేటప్పటికి నేను బస్ ఎక్కి గుంటూరులో దిగాను. వాళ్ళకి ఫోన్ చేశా. ఫోన్ చేస్తే వాళ్ళు బయలుదేరొచ్చారు. వాళ్ళేమో బీభత్సన ఎక్స్‌ప్రెషన్ అంటండి. ఒక హీరో రేంజ్‌లో ఎక్స్‌ప్రెషన్ పెట్టుకున్నారంటండి ఆళ్ళు. ఇంకా అలా హీరోలా వస్తాడు, మామూలుగా ఉండడు, ఇండస్ట్రీ నుంచి వచ్చాడంటే మామూలోడు అవ్వుండడు అని చెప్పేసి వాళ్ళ ఎక్స్‌ప్రెషన్ బీభత్సం ఎక్స్‌ప్రెషన్ అంటండి. అయ్యేటప్పటికి నేను బస్ దిగి మామూలు లూజ్ చొక్కాలు, డబ్బా ప్యాంట్లు యేసుకొని దిగేటప్పటికి వాళ్ళేమో నేనెవరో తెలీదు గదా! వాళ్ళు వెయిటింగ్ అంటండి. నేను పక్కన ఉన్నాను. వాళ్ళేమో వెయిట్ చేస్తున్నారన్నమాట ఇంకా. ఆడొస్తాడేమో బస్‌లోంచి. వచ్చిన తర్వాత నేను ఫోన్ చేశానండి. ఫోన్ చేసి లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసిన తర్వాత ఎక్కడున్నావు అంటే పలానా చోట ఉన్నా అంటే నేను అక్కడ ఉన్నాను కదా అనేసి వెనక్కి తిరిగి చూసేటప్పటికి నాకు షాకు. ఇదేంట్రా బాబు! కొండల్లోంచి తప్పిపోయినోడిలాగా దొంగోళ్ళు కొట్టే టైప్‌లో ఉన్నాడు ఈడు. ఈడు ఫోటోగ్రాఫర్ ఏంటి? అసలోనే నాకే అని చెప్పేసి మొత్తం మీద ఆళ్ళేంటంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం జరిగిందండి. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ బావ సురేష్‌కి ఫోన్ చేశారన్నమాట ఆళ్ళు. ఫోన్ చేసి ఇండస్ట్రీ ఫోటోగ్రాఫర్ అన్నావు, సినిమా ఫోటోగ్రాఫర్ అన్నావు, తోపు, వాపు అన్నావు, ఆడు ఊరోళ్ళలాగా ఉన్నాడు. ఆర్ట్ ఇండస్ట్రీ నుంచి రావడం ఏంటి? నువ్వు మోసం చేసావు కదా! అని చెప్పేసి సురేష్‌ని పచ్చిబూతులు తిట్టారంటండి. తిట్టేటప్పటికి నాకు ఇమ్మీడియేట్‌లీ సురేష్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి "ఒరేయ్ ఎదవా ఏంటి బుద్ధుందా లేదా? కొంచెం మంచి బట్టలేసుకొని ఎళ్ళొచ్చు కదా! ఇలా ఎళ్తే ఎవడన్నా రిసీవ్ చేసుకుంటాడేంట్రా? నీ గురించి చాలా గొప్పగా చెప్పా. నువ్వేమో ఊర్లోని తప్పిపోయినోడిలాగా ఉన్నావంట. వాళ్ళేమో భయపడుతున్నారు ఫోటోస్ గురించి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అక్కడేమో అద్భుతం చేయాలి. చేయకపోతే గనక నాకు మాటొచ్చేస్తదిరా నువ్వేం చేస్తావో నాకు తెలీదని" చెప్పి అన్నాడండి. అంటే నేనేం చేశానంటే ఇంకా వాళ్ళతోటి ఒకటే చెప్పా. నేను ఫస్ట్ ఫోటోషూట్ చేస్తా మీ అందరికి. ఫోటోషూట్ చేసిన తర్వాత నచ్చితే ఆర్డర్ ఇవ్వండి. లేపోతే గనుక వాపస్ వెళ్ళిపోతా అని చెప్పడం జరిగిందండి. సరే అని చెప్పేసి ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఫోటోషూట్ పెట్టానండి. లైటింగ్ సోర్స్ మార్నింగ్, ఈవినింగ్ తీశాననమాటండి. లైటింగ్ సోర్స్ అప్లై చేసి నీట్‌గా మార్నింగ్, ఈవినింగ్ తీసాము. యాక్చువల్‌గా మా ఫ్రెండ్ ఆళ్ళ అత్తయ్య గారు ఇప్పటిదాకా ఫోటో దిగలేదంటండి. ఎప్పుడు పెళ్ళిలో దిగటమే. తర్వాత దిగలేదంట. ఆ అమ్మని ఒకటే చెప్పా. అమ్మ మా అమ్మలాగా అనుకుంటున్నాను. మీరు మటికి నేను దిగను. నేను చాలా చండాలంగా ఉంటాను. ఫోటోస్‌కి అసలు బాగోను నేను. అంటే అమ్మ నేను తీసి పెడతా. మీరు చూడండి. తర్వాత బాగోపోతే కనుక డిలీట్ చేద్దాం. అని చెప్పేసి రీల్ వస్తది కదా! రీల్‌లో కట్ చేసి పక్కకు పెట్టేద్దామండి అని చెప్పి అనటం జరిగిందండి. సరే అని చెప్పేసి అందరూ ఫోటోస్ దిగారండి. దిగిన తర్వాత గుంటూరు నుంచి విజయవాడలో సిటీ ల్యాబ్ ఏదో అండి. ఆ ల్యాబ్‌కొచ్చి ప్రింటింగ్ ఏయించేసుకొని పట్టుకెళ్ళి ఒక ఆల్బమ్ చేసుకొని పట్టుకెళ్ళి ఇచ్చానండి. ఇచ్చేటప్పటికి ఆళ్ళు షాక్ అయిపోయి సారీ ఏమనుకోద్దు. నేను మిమ్మల్ని తక్కువ అంచనా ఏసాను. మీ బట్టలు చూసి, మిమ్మల్ని చూసి. అంటే అలాగున్నారు మీరు ఊరోళ్ళలాగా ఉన్నారు. నేను తక్కువ అంచనా ఏసాను. ఇంత టాప్ ఫోటోగ్రాఫర్ అన్నాడు అని ఎక్స్‌ప్రెషన్ పెట్టుకున్నావు. మీరు రీచ్ అవ్వలేదు. దయచేసి మీరు ఇలా ఉండొద్దు. కొంచెం కాస్ట్యూమ్స్ చాలా ఇంపార్టెంట్ ఫోటోగ్రాఫర్‌కి. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషను. మీరు ఎలాగున్నప్పుడు మాకేంటంటే ఇంపాక్ట్ అవ్వలేదు నాకు. చాలా ఇబ్బందనిపించింది అని జెప్పేసి వాళ్ళే కొంచెం అడ్వాన్స్ ఇవ్వడం జరిగిందండి. అడ్వాన్స్ ఇచ్చి గుంటూరులో ఒక బట్టల షాప్‌కి తీసుకెళ్లారు. బట్టల షాప్‌లో ఒక 2 జతలు బట్టలు కొనుక్కున్నాననమాటండి. అక్కడి నుంచి మొత్తం ప్రోగ్రామ్ అంతా తీశాను. హైయెస్ట్ బడ్జెట్ అప్పట్లోనే 30,000 ఇచ్చారన్నమాటండి అప్పట్లో. వాళ్ళేంటంటే అంత పెట్టుబడి పెట్టే ఉద్దేశ్యం లేదు. మనం తీసిన ఫోటోస్‌కి ఇంప్రెస్ అయ్యారు. ఇంప్రెస్ అయ్యి ఇమ్మీడియేట్‌లీ నాకు పెద్ద అమౌంట్ ఇవ్వడం జరిగిందన్నమాట. అదే ఆ తర్వాత నా ఫోటోగ్రఫీకి మొత్తం టోటల్ వెడ్డింగ్స్ ఆల్బమ్స్ అయ్యి ఇచ్చేసేటప్పటికి ఫుల్ ఫిదా అయిపోయారండి. ఫిదా అయిపోయి అక్కడి నుంచి మనకి ఫస్ట్ వెడ్డింగు, పెద్ద వెడ్డింగ్ అదే మాటండి. నేను కెమెరా కొన్న తర్వాత. మొత్తం మీద గుంటూరు ఆర్డరు నాకు మంచి పేరొచ్చిందండి. పేరొచ్చి అందరూ ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా మంచి పేరొచ్చింది. ఊర్లో కూడా మంచి పేరొచ్చిందన్నమాటండి. వీడితో ఫోటోస్ దిగొచ్చు. తీస్తున్నాడు ఈడు అని చెప్పేసి ఒక టాక్ వచ్చిందండి. అలాగే లైట్‌గా వస్తూ ఉండి ఒకరోజు మ్యారేజ్ ప్రపోజల్ ఫోటోస్ ఒక ఫ్రెండ్‌కి తీశానన్నమాటండి. తీస్తే ఇమ్మీడియేట్‌లీ మ్యాచ్ సెట్ అయిపోయింది.
దరిదరిగా ఒక 2 ఇయర్స్ నుంచి మ్యారేజ్ ప్రపోజల్ ఫోటోస్ ఎక్కడ దిగినా మ్యారేజ్ సెట్ అవ్వట్లేదంట. అయితే నేను తీసిన వెంటనే మ్యారేజ్ సెట్ అయిపోయిందండి. మరి ఆడి అదృష్టమో తెలీదు, నేను తీసిన ముహూర్తమో తెలీదు. అప్పుడేమో టాక్ మాట అండి. ఈడితో ఫోటోలు దిగితే మ్యారేజ్ సెట్ అయిపోద్దని ఒక టాక్ వచ్చిందన్నమాట అండి. టాక్ వస్తే రిలేషన్‌లో, ఫ్రెండ్స్‌లో ఇంకా కొంతమందిలో వచ్చేటప్పటికి ఆ ఫోటోసు నాకు ప్రిఫర్ చేసేవారన్నమాట అండి. మ్యారేజ్ ప్రపోజల్ ఫోటోస్. కొంతమంది లేడీస్ అయితే దిగేవారు కాదు. ఓరి బాబు! ఈడితోటి ఫోటోలు దిగితే మ్యారేజ్ సెట్ అయిపోద్దని దిగేవారు కాదు. కొంతమంది జెంట్స్ అయితే పెళ్లి కానోళ్ళు కంపల్సరీ ఫోటోస్ దిగేవారన్నమాట అండి. మ్యారేజ్ సెట్ నీతోటి దిగాము, ఎవరో చెప్పారు నీతోటి దిగాము మ్యారేజ్ సెట్ అయిపోయింది. నీ చేతిలో నీ హ్యాండ్‌లో ఏదో ఉందిరా అద్భుతం. అంటే నా హ్యాండ్‌లో లేదురా కెమెరాలో ఉందిరా. నా హ్యాండ్‌లో ఏముంటది బొందా. కెమెరాలో ఫోటోలొత్తాయి కదా! దానివల్ల ఉంటది గానీ, నా వల్ల ఏముంటదిరా అని చెప్పేసి అనటం జరిగిందండి. ఇంక ఇమ్మీడియేట్‌లీ ఆళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ మొత్తం మీద నాకే ఆర్డర్ ఇచ్చారండి. అలా చేశాము. చేసిన తర్వాత అలా మంచి టాకొచ్చింది. చేస్తూ ఉండేవాళ్ళం. అన్ని వెడ్డింగ్స్ చేసేవాళ్ళం కదండీ. ఎందుకంటే పెళ్లి, ఇల్లు వాళ్ళ బడ్జెట్ పెరిగిపోద్దండి యాక్చువల్‌గా. 10,00,000 అనుకునేది 15,00,000 అవుతది పెళ్లి. 10,00,000 ఇల్లు కడదాం అనుకునేటప్పుడు 15,00,000 అవుతదండి. అయ్యేటప్పటికి వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోయేటప్పటికి మనకి లాస్ట్‌లో మనం ఉంటాం కదా! డబ్బులు ఇవ్వబుద్ధి కాదు. అందుకేంటంటే ఎక్కువ చేసేవాడిని కాదండి. ఏందంటే ఇంపార్టెంట్ మంచిదైతే చేసేవాడిని, లేకపోతే చేసేవాడిని కాదు. మంచి ఆర్డర్ కాకపోతే గనక మాక్సిమం జంప్ అయిపోయేవాడినమాటండి. ఎందుకంటే రిస్క్ చేయడం మనకు అవసరం లేదు కదండీ! అలా చేస్తూ ఉండేవాడిని. కాపోతే అక్కడక్కడ నేను తింగరోడినే కదా! అప్పుడప్పుడు తింగర చేష్టలు చేస్తాను కదా! అక్కడక్కడ దొరికేసేవాడిని. కొన్ని ఆర్డర్‌లో లాస్ వస్తూ ఉండేది. లాస్ వచ్చినా ఇంకేంటంటే మనం బిజినెస్ అన్న తర్వాత లాభ నష్టాలు వస్తాయన్న ఫీలింగ్‌లో చేస్తూ ఉండేవాళ్ళమటండి. చేస్తూ మొత్తం మీద అలా ట్రెండ్ సెక్టార్ అయ్యాను. బాగా మంచి పేరొచ్చింది. తక్కువ టైంలోనే. వచ్చి మనకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కానీ వర్కు స్లోగా పెరుగుతుందండి అంతే. అయ్యేటప్పటికి ఫైనల్‌గా ఒకరోజు ఏలూరు వెళ్ళానండి. ఒక ఆర్డర్ మీద. వెళ్తే అక్కడ పెళ్లి చేస్తుండగా వేరే ఆళ్ళ రిలేషన్ ఒక అబ్బాయి వచ్చాడండి. వచ్చి ఇలాగా మా చెల్లి మ్యారేజ్ ఎప్పటినుంచో కుదరట్లేదు. మీరు ఫోటోలు తీస్తే గనక మ్యారేజ్ సెట్ అయిపోద్ది అంటున్నారు అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత వాళ్ళ చెల్లిని పిలిచాడు. పిలిచిన తర్వాత ఆ అమ్మాయికేమో పాపం చాలా మంచి అమ్మాయండి. గుడ్ పర్సన్. నాకు ఫ్రెండ్ చెల్లంటే నాకు చెల్లిలాగే కదా లెక్క. అయితే అమ్మాయిని చూడగానే మెల్లకన్నాను పాపం. ఏం జేయాలి? ఎక్కడ ఫోటోస్ తీసినా సెట్ అవ్వట్లేదు. మెల్లకన్నని చూసేటప్పటికి ఎళ్ళిపోతున్నారు అందరూని అని జెప్పేసి అన్నారండి. సరే అమ్మా! నువ్వు రెడీ అయిపోయి పై డాబా మీదకొచ్చేయి మీ అన్నయ్య నువ్వు కలిపి. వచ్చేస్తే తీద్దాం అని జెప్పేసి పైకి రమ్మన్నానండి డాబా మీదకి. వచ్చిన తర్వాత ఒక వేలు ఇలా పెట్టి, ఇలా తిప్పుతూ, "ఈ వేలొంక చూడమ్మా! ఇంకా ఎక్కడ చూడకు. ఈ వేలొంక చూడు. నేను ఎలా ఈ వేలు జరిపితే అలా చూస్తూ ఉండు" అని చెప్పేసి అన్నానండి. పర్టిక్యులర్ ఒక ప్లేస్‌కొచ్చేటప్పటికి ఆ అమ్మాయి కళ్ళు స్ట్రెయిట్‌గా కనపడుతున్నాయన్నమాటండి. యాక్చువల్‌గా మెల్ల ఉన్నోళ్ళకి ఒక వేలు మొత్తం మీద ఒక పర్టిక్యులర్ యాంగిల్‌లో మెల్లకన్ను కనపడదండి. నాకు తెలిసిన మట్టికి. అంటే మీకు తెలిసింది మరి వేరే విధంగా నాకు తెలిసిద్దేమో నాకు తెలీదు. అయితే నాకు తెలిసిన మట్టికి మెల్లకన్ను కనపడలేదండి ఆ అమ్మాయికైతే. ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో. అలాగా వేలు అలా తిప్పేటప్పటికి మొత్తం మీద ఆ వేలు ప్రకారం ఆ అమ్మాయి కన్ను చూడమన్నాను కదండీ! చూసేటప్పుడు పర్టిక్యులర్‌గా ఐ సెంటర్ పర్ఫెక్ట్ ఐ మన ఐ ఎలా ఉంటదో అలాగే కనపడుతుందన్నమాటండి. కనపడేటప్పటికి అలా ఉండమ్మా తీస్తానని చెప్పేసి మొత్తం మీద ఫోటోలు తీసేసాము. తీయేసి మొత్తం కడిగిపిచ్చి అర్జెంట్ అంటే కడిగిపించేసి వాళ్ళకిచ్చేయడం జరిగిందండి. ఇచ్చిన తర్వాత వాళ్ళు షాక్ అయిపోయారు. ఇదేంటి ఇదెలాగ సాధ్యం అని చెప్పేసి. ఏమో దేవుడు నాతోటి అలా చేపిచ్చాడు. చేశాను. నాదేముంది నిమిత్త మాత్రుడిని అని చెప్పేసి అన్నానండి. అన్న తర్వాత వాళ్ళు ఫుల్లీ హ్యాపీ ఫీల్ అయ్యారు. హ్యాపీ ఫీల్ అయిన తర్వాత ఫోటోలు పంపించారన్నమాటండి. పెళ్లి చూపులకు పంపించారు ఒక అబ్బాయికి. పంపిస్తే అమ్మాయి చాలా బాగుంది అని ఎగరేసుకొని వచ్చేసాడన్నమాటండి. వచ్చేసిన తర్వాత వచ్చిన తర్వాత నేను అక్కడే ఉన్నాను. అదే ఊర్లో ఉన్నాను. ఫో మ్యారేజ్ ఫోటోస్ తీయడానికి వెళ్ళాను కదండీ! అదే ఊర్లో ఉన్నాను. ఉన్న తర్వాత ఆ ఫోటోస్ చూసి అమ్మాయి మెలకన్ అన్న విషయం తెలియలేదు పాపం. వచ్చాడు. వచ్చిన తర్వాత ఇమ్మీడియేట్‌లీ చూసేటప్పటికి కొంచెం ఇదేంటి మీరు మోసం చేశారు అది అని చెప్పేసి నన్ను అనేటప్పటికి ఇంకా ఫైనల్‌గా వాళ్ళు మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత ఇంకా అమ్మాయి అందంటేనే "ఒక్క 2 నిమిషాలు మాట్లాడతానండి. మీకు నచ్చితే
చేసుకోండి లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పేసి అమ్మాయి అడగడం జరిగిందండి. అడిగిన తర్వాత అప్పుడు అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత అమ్మాయి చాలా మంచిది కదా! మొత్తం మీద అబ్బాయికి మెంటాలిటీ నచ్చి నేను ఎట్టి పరిస్థితుల్లో చేసుకుంటాను. మెలకందేముంది. అమ్మాయి మంచి గుణం, మంచిది. నేను చేసుకుంటా అని చెప్పేసి ఆ అబ్బాయికి చెప్పడం జరిగిందండి. అదే వెడ్డింగు మళ్ళీ నేనే ఫోటోస్ తీశాననమాట అండి. అలాగా రకరకాల డిష్‌లు మొత్తం మీద అలా తీస్తూ ఉండేవాడిని. పెళ్ళికొడుకు పెళ్లి రోజున అన్నాడమాట అండి. "భయ్యా మీ ఫోటోగ్రాఫర్‌లు మోసం చేస్తారు. అందంగా లేనోళ్ళని అందంగా చూపిస్తారు. బొ మొత్తం ఇలా మ్యాజిక్‌లు చేసేస్తుంటారు. నీకు కూడా ఏదో మోసం జరుగుతది భయ్యా కంపల్సరీ నా శాపం తగులుతది" అని చెప్పేసి అనడం జరిగిందండి. భయ్యా ఏం చేత్తాం తగిలితే మనం ఏం చేయలేం కదా! 100% భరించాలి తప్పదు భయ్యా అని చెప్పేసి అంటే ఫుల్ ఫన్ మంచోడు. చాలా మంచోడనమాట అండి పెళ్ళికొడుకు. చాలా గుడ్ పర్సన్. మంచి సంబంధం వచ్చిందన్నమాట అండి. చాలా నాళ్ళు వెయిట్ చేసి ఉండేటప్పటికి మంచి సంబంధం వచ్చింది. ఆ పెళ్లి కూడా తీసి ఇంకా 2 పెళ్ళిళ్ళు ఇది లడ్డూ తింటావా నాయనా అనేటప్పటికి ఇంకో లడ్డూ కావాలా నాయనా అన్నట్టు 2 పెళ్ళిళ్ళు వచ్చినాయన్నమాట అండి. ఒక పెళ్ళికెళ్తే. రెండో పెళ్లి కూడా తీసేసుకునండి. ఇంకా ఊరు బయలుదేరిపోయాను. అదే టైంలో యేసురాజు అన్నయ్య నాకు నా వర్కుకి నచ్చి ఆహ్, వైజాగ్ తీసుకెళ్ళడం జరిగిందండి. వైజాగ్ తీసుకెళ్ళిన తర్వాత కొంతమందికి ఫోటోస్ తీపిచ్చాడు. అలాగే బంగారాజు అన్నయ్య యేసురాజు అన్నయ్య సొంత అన్నయ్యమాట అండి. అయితే బంగారాజు అన్నయ్య ఫోటోస్ తీయమన్నాడు. నీతోటి తీపిస్తే మ్యారేజ్ సెట్ అయిపోద్ది కదరా! తీసిపెట్టు అని చెప్పంటే తీశాను. తీస్తే అదే విధంగా మ్యారేజ్ సెట్ అయిపోయిందండి. ఆ మ్యారేజ్ ఫోటోస్ కూడా నాకే ఇచ్చాడు యేసురాజు అన్నయ్య. వెరీ గుడ్ పర్సన్ అండి యేసురాజు అన్నయ్య, బంగారాజు అన్నయ్య. ఈజ్ ఎ గ్రేట్ పర్సన్స్. ఎందుకంటే బాగా హెల్పింగ్ పర్సన్ అనమాట అండి. నాకు చాలా ఒక బ్రదర్‌లాగా ఇద్దరు కూడా చాలా సపోర్ట్ చేశారండి బిజినెస్‌కి. ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. వైజాగ్ రెగ్యులర్‌గా వెళ్తూ ఉండేవాడినండి. అదే టైంలో మా అన్నయ్య ఒక టైంలో విల్లా వెంకటేశ్వరరావు శ్రీననే అంటామండి. తను ఒక టైంలో నాకు ఫస్టు ఒక చిట్ ఫండ్‌లో జాబ్ పెట్టించింది తనేమాట. చిట్ ఫండ్‌లో క్యాషియర్‌గా చేశాను కొన్నాళ్ళు. ఆహ్, బీభత్సంగా హెల్ప్ చేసేవాడనమాటండి. సొంత తమ్ముడిలా చూసేవాడు. మంచి హెల్ప్ చేసేవాడనమాటండి. చాలా హెల్పింగ్ పర్సన్ అండి. చాలామంది నాకే కాదు చాలామంది హెల్ప్ చేస్తూ ఉండేవాడు. తనుని కలిసి వెళ్ళిపోదాం వైజాగ్ వచ్చాం కదా! అని చెప్పేసి ఫోన్ చేశానండి. బిందు వదిన గారు ఉంటారు. సొంత కొడుకులా చూస్తదనమాటండి బిందు వదిన గారు కూడా. రమ్మంటే ఇలా వస్తున్నాను అన్నయ్య అంటే రమ్మన్నారు. రమ్మంటే ఎళ్ళామండి. వెళ్ళిన తర్వాత చాలా బాగా రిసీవ్ చేసుకొని నీకు ఏ హెల్ప్ ఉన్నా చెప్పు నేను చేసి పెడతా అని చెప్పేసి అనటం జరిగిందండి. అలాగే నాకు ఏ వెడ్డింగ్ ఉన్నా పోనిచ్చేవారు కదండీ. మాక్సిమం వాళ్ళే చెప్పి చేయించేవారన్నమాట అండి. అలాగా అన్నయ్య విపరీతంగా హెల్ప్ చేశారు అన్నయ్య, వదిన అండి. ఈజ్ ఎ గ్రేట్ మామూలు వ్యక్తులు కాదన్నమాట అండి. రియల్ హీరో మా అన్నయ్య. ఏదైనా జెన్యూన్‌గా మాట్లాడతాడు లోపల నుంచి వస్తుందన్నమాట అండి వాయిస్ మొత్తం. అలా వదిన గారు కూడా సేమ్ జెన్యూన్‌గా ఉంటారండి. నిజంగా చాలా హెల్ప్ చేశారు నాకు. లైఫ్‌లో మర్చిపోలేని హెల్ప్ చేశారన్నమాట అండి వాళ్ళు కూడా. అదే టైంలో విల్లా నవీన్ అన్నయ్య అండి. ఊర్లో ఉంటాడు తను. తను కూడా నాకు బిజినెస్ విధంగా చాలా సపోర్ట్ చేశాడన్నమాట అండి అదే టైంలోనే. ఇలాగా అందరూ హెల్ప్ చేస్తూనే ఉన్నారు. నేను వెడ్డింగ్ చేసేటప్పుడే పూతల రాంబాబు బావ కూడా కొన్ని వెడ్డింగ్స్ చెప్పడం జరిగిందండి. ఈజ్ ఏ గ్రేట్ మ్యాన్ ఆయన కూడా. చాలా హెల్పింగ్ పర్సన్ మాట అండి. ఆయన కూడా కొన్ని వెడ్డింగ్స్ చెప్పడం జరిగిందన్నమాట అండి అదే టైంలోని. నేను డిజిటల్ తీసుకోకుండా నెగెటివ్ తీసుకుంటాం ప్రాబ్లమ్ ఎక్కడయిందంటే అండి, నేను లాస్ అయ్యాను. ఎందుకు లాస్ అయ్యానంటే అండి, ప్రాసెస్ ఎక్కువైపోయేది. క్లయింట్ ఇచ్చిన అమౌంట్ కంటే ఎక్కువ ప్రాసెస్ అయిపోయేదన్నమాట అండి. ఎందుకంటే నెగెటివ్ స్కానింగ్ చేయించాలి. అప్పుడు కరిష్మా ఆల్బమ్స్ వచ్చేసినాయి. ఇదివరకు ఏంటంటే నెగెటివ్ టైంలో ఏంటంటే ఫోటోస్ వేయించి ఒక ఆల్బమ్‌లో అంటించేసి మా చేతిలో ఉండేది పనంతా. మేము అంటించేసి క్లయింట్‌కి ఇచ్చేవాళ్ళం. అలా హ్యాపీగా ఉండేది. మాకేంటంటే మా చేతిలో పని మాట అండి. మా చేతిలో పని మేము ప్రింటింగ్ వరకు ల్యాబ్‌కెళ్ళేవాళ్ళం. ప్రింటింగ్ నుంచి బయటకొచ్చిన తర్వాత మేమే అంటించేసి ఆల్బమ్ చేసి ఇచ్చేవాళ్ళం. అది ఎప్పుడైతే నేను డిజిటల్ టైంలో నెగెటివ్ తీసుకున్నానో ఎక్కువ ప్రాసెస్ అవుతూ ఉండేదన్నమాట అండి. నెగెటివ్ స్కాన్ చేయాలి. నెగెటివ్ స్కాన్ చేసిన తర్వాత ఆ డీవీడీ తీసుకొని డిజైనర్ దగ్గర పట్టుకెళ్ళాలి. డిజైనర్ ఏంటంటే ఆ డిజైన్ చేయాలి. డిజైన్ చేసిన తర్వాత మళ్ళీ ప్రింటింగ్‌కెళ్ళాలి. ప్రింటింగ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆల్బమ్ మేకింగ్ వేరే వాళ్ళు చేసేవారన్నమాట. మాకొచ్చేది కాదు అది. ఆల్బమ్ మేకింగ్ వేరే వాళ్ళతో చేయించుకోవాలి. ఇంత ప్రాసెస్ అయిపోయేదన్నమాట అండి. ఇంత ప్రాసెస్‌లో మాకేంటంటే డబ్బులు ఖర్చు ఎక్కువైపోయేది. క్లయింట్ ఇచ్చిన అమౌంట్ కంటే డబ్బులు ఖర్చు ఎక్కువయ్యేది. మా టైంలో ఏంటంటే క్లయింట్స్ నాకు ఇవ్వడమే చాలా బేరాలాడి ఇస్తూ ఉండేవారు. ఆ బేరాల్లో ఇంకేంటంటే మనం తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ కొత్తగా వెళ్ళాం. మనం ఏంటంటే అలవాటు పడాలి. అలవాటు పడినంత వరకు కొంచెం మన రేట్లు పెంచామంటే కనుక మనం ఎవరు రారు. ఎందుకంటే అప్పుడు రాజమండ్రి అంటే ఒక చిన్న ఊరు కదండీ. ఆ ఊర్లో చేయడం అంటే బాగా భారీ ఎత్తున వచ్చేవి కదండీ ఆర్డర్స్. అలా జరగడం జరిగింది. ప్రాసెస్‌లో ఇలాగా నాకు బ్యాలెన్స్డ్ అవుతూ ఉండేదండి.
తర్వాత ఇద్దరు వ్యక్తులు నా జీవితంలో ఎంటర్ అయ్యి 2 వెడ్డింగ్స్ చేశాము. చేసిన తర్వాత వాళ్ళేమన్నారంటే అండి, లేదు వెడ్డింగ్ చేసేస్తే అమౌంట్ ఇస్తామని చెప్పేసి అనటం జరిగిందండి. నేను పైసా కూడా వాళ్ళ దగ్గర ఎన్‌పి కూడా తీసుకోలేదు. నాకు బాగా కావాల్సినోళ్ళే వాళ్ళు. సింగిల్ ఎన్‌పి కూడా తీసుకోకుండా నేను వెడ్డింగ్స్ చేయడం జరిగిందన్నమాట అండి. వెడ్డింగ్ చేసేసాము. చేసిన తర్వాత ఇంకా ఎళ్లి అమౌంట్ గురించి ఎళ్లి అడగటం జరిగిందండి. అడిగితే బాగా కావాల్సినోళ్ళు కదా! మొహమాటం వచ్చిందక్కడ. మొహమాటం వచ్చి అడగటం ఇబ్బందిగా అడగడం జరిగిందన్నమాటండి. అడిగేటప్పటికి వాళ్ళేమన్నారంటే అండి, ఆల్బమ్స్ ఇచ్చారా? ఆల్బమ్స్ ఇచ్చేస్తే మీకు మొత్తం టోటల్ అమౌంట్ ఆన్ ది స్పాట్ క్లియర్ చేస్తాం అనటం జరిగిందండి. నేను మళ్ళీ బయట అడ్జస్ట్‌మెంట్ చేసుకొని, మళ్ళీ ఈ ఆల్బమ్స్ ఇవ్వడం జరిగిందండి. ఆల్బమ్స్ ఇచ్చిన తర్వాత, ఇదిగో రేపిస్తానురా ఆల్బమ్స్ అక్కడ పెట్టే, రేపు పొద్దున వచ్చి అమౌంట్ తీసుకెళ్ళిపో అనటం జరిగిందండి. అలా దరిద్రంగా చాలా ఒక 3 మంత్స్ వరకు తిప్పారన్నమాట వాళ్ళు. అమౌంట్ ఇవ్వలేదు ఫైనల్‌గా. దానివల్ల టోటల్‌గా నాకు బిజినెస్ టోటల్‌గా డిస్టర్బెన్స్ వచ్చిందన్నమాటండి. అప్పట్లో చాలా పెద్ద అమౌంట్‌లవి 2 వెడ్డింగ్స్‌ని. ఆ డిస్టర్బెన్స్ నాకేంటంటే ఇక్కడ కెమెరాకి కట్టలేకపోయాను అమౌంటు. కెమెరా కట్టలేకపోయినప్పటికీ ఇంట్రెస్టే తీసుకొచ్చాను కదండీ! ఆ అమౌంట్ కట్టలేకపోయాను. కట్టలేకపోయేటప్పటికి అది పాపం పెరిగినట్టు పెరిగిపోయిందన్నమాటండి. పెరిగిపోయేటప్పటికి ఆళ్ళేసిన ఇద్దరేసిన దెబ్బకి మళ్ళీ అసలు కోలుకోలేదన్నమాటండి. ఆ తర్వాత ఇంకా నాకు అర్థం కాకపోయేటప్పటికి మా నాన్నగారు నా బాధ అర్థం చేసుకునండి, ఆ టైంలో ఒక రూ. 3,00,000 ఇవ్వడం జరిగిందండి. 3,00,000లో అప్పు మొత్తం క్లియర్ చేసేసండి, మిగతా అమౌంట్ పట్టుకొని హైదరాబాద్ రావడం జరిగిందన్నమాట అండి. మా నాన్నగారు ఎంత గొప్ప వ్యక్తి అంటే అండి, టోటల్ ఎవరికీ ఇబ్బంది కలగకూడదు. అందరూ మన ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరు కూడా తర్వాత ఇబ్బందులు కలగకూడదని జెప్పేసి ఆన్ ది స్పాట్ అందరికీ సెటిల్మెంట్ చేశారండి. మళ్ళీ నాకిచ్చారు, నాకివ్వలేదని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! ఆ ప్రాబ్లమ్స్ లేకుండా మా నాన్నగారు మొత్తం టోటల్‌గా అందరికీ సెటిల్మెంట్ చేసేసారన్నమాటండి. ఈజ్ ఎ రియల్ హీరో. ఈజ్ ఎ గ్రేట్ పర్సన్ అన్నమాట మా ఫాదరు. నా ప్రాబ్లమ్ ఆ రోజున క్లియర్ చేయకపోతే కనుక నేను చాలా క్రిటికల్‌కెళ్ళేవాడిని ఆ టైంలో. ఆ టైంలో క్లియర్ చేసి నన్ను గట్టున పాడేశారన్నమాట మా నాన్నగారు. మా అమ్మ కూడా అండి. మా అమ్మ కూడా సపోర్ట్ లేకపోతే చేయలేరు కదా! ఎందుకంటే వైఫ్ సపోర్ట్ లేకపోతే గనక ఆహ్, హస్బెండ్ ఏం చేయగలడండి? చేయలేడు కదా! ఇద్దరు కూడా సపోర్ట్ చేసి మొత్తం మీద అందరికీ కూడా సమాన న్యాయం చేసి మొత్తం సెటిల్ చేశారన్నమాట అండి. ఈజ్ ఏ రియల్ ఫాదర్, మదర్ మాట అండి. మిగతా డబ్బులు పట్టుకొని హైదరాబాద్ బయలుదేరి వచ్చేసానన్నమాట అండి. వచ్చేసిన తర్వాత లాలగొండ రాజు నా ఫ్రెండ్ మాట అండి. తనకు కాల్ చేయడం జరిగింది. తను ఇమ్మీడియేట్‌లీ బయలుదేరి నా దగ్గరికొచ్చాడు. వచ్చిన తర్వాత ఇలా కెమెరా కొనాలంటే, సరే వెళ్దామని వేరే ప్లేస్‌కి విఘ్నేశ్వర్ అని అతని దగ్గరికి తీసుకెళ్ళాడనమాట అండి. అక్కడ డి80 కెమెరా కొనడం జరిగింది. డిజిటల్ కెమెరా కొనేసానండి. కొనేసిన తర్వాత ఇంకా సరే ఇంత దూరం వచ్చాం. ఆహ్, ఒక అన్నయ్య ఉన్నారు. పర్వతనేని రాంబాబు మాట అండి ఆయన పేరు. ఆ అన్నయ్య ఏంటంటే నేను సంతోషంలో చేసినప్పుడు చాలా బాగా చూసుకునేవాడు మాట అండి. ఒక బ్రదర్‌లా చూసుకునేవాడు. అయితే ఆ అన్నయ్యని కలిసి వెళ్ళిపోదాం చాలా రోజులు అయిపోయింది కదా! అని చెప్పేసి ఫోన్ చేశానండి. అన్నయ్య ఇలాగ హైదరాబాద్ వచ్చాను. ఏమన్నా నీవు కలవడం ఏమైనా కుదురుతుందంటే, భలేంటోడు రా ఎందుకు కలవడం కుదరదు రా భోజనానికి వచ్చా అని చెప్పేసి ఆళ్ళ ఇంటికి ఇన్వైట్ చేయడం జరిగిందన్నమాట అండి. ఆహ్, భోజనానికి చేసిన తర్వాత ఏంటి మరి ఎలా ఉంది అక్కడ అంటే, ఏదో పర్లేదండి నడుస్తుంది. పరిగెడతలేదు గానీ నడుస్తుంది అని చెప్పేసి అన్నాడండి. ఓ పని చేయి హైదరాబాద్ వచ్చేయి. హైదరాబాద్ వచ్చేస్తే గనక మేమంతా ఉన్నాం కదా! సపోర్ట్ చేస్తామని చెప్పి అన్నాడనమాట అండి. ఇక్కడ మరి ఎలానే ఇక్కడ ప్లేస్‌మెంట్ అది నాకు కొంచెం కష్టం కదా! హౌస్ కూడా లేదు అలా అంటే, లేదు హౌస్ ఏదో నేను చూసి పెడతానులే. ఈడికొచ్చేయి అని చెప్పేసి రేపు మార్నింగ్ రా నీకు మంచి ప్లేస్‌లో పెడతాను. అది చేసుకో, వెడ్డింగ్ చేసుకో అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. సరే అని చెప్పేసి నేను మార్నింగ్ వచ్చేసానండి. వచ్చేసిన తర్వాత తన బండి మీదే ఫిలింనగర్‌లో చిత్రం ఆఫీస్ ఉండేదన్నమాట అండి. అక్కడికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఇలా మాట్లాడి అక్కడ జాబ్ పెట్టడం జరిగిందండి. ఫస్టు జాబ్ అది సెకండు ప్రెస్‌లో మళ్ళీ ఎంటర్ అయ్యానమాట అండి సెకండ్ టైము. సెకండ్ ఇన్నింగ్స్ ప్రెస్. ఎంటర్ అయిన తర్వాత ఇంకా చేసుకుంటూ ఉండేవాడిని. తను కూడా బాగా సపోర్ట్‌గా ఉండేవాడు. అయితే ఒకరోజు ఇంకా ఈ ప్రెస్ ఎలాగంటే అండి, ఈ మ్యాగజైన్స్ యాడ్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. అందుగురించి యాడ్స్ తక్కువొచ్చాయి పాపం. ఆయన చాలా మంచోడు. ఆయన ఓనర్ కూడా. యాడ్స్ తక్కువొచ్చాయి. ఇంకా దానివల్ల ఏంటంటే సాలరీస్ ఇవ్వలేకపోయాడు. ఒక 3 మంత్స్ అయిపోయింది. ఇంకా మన వల్ల కాదు. అయితే అక్కడ చిత్రంలో ఇంకా సాలరీస్ ఇవ్వట్లేదని మానేయటం జరిగిందండి. జరిగిన తర్వాత రాంబాబు అనే దగ్గరికెళ్ళా. వెళ్తే రేపు మార్నింగ్ రా నేను వేరే చోట పెడతానులే. నువ్వేం టెన్షన్ పడకు. ఎందుకు టెన్షన్ పడతావు? నేనున్నాను కదా! అని చెప్పేసి అనటం జరిగిందండి. అదే టైంలో మార్నింగ్ వచ్చిన తర్వాత చిత్రాంజలి ఫిల్మ్ మ్యాగజైన్‌లో పెట్టాడన్నమాట రాంబాబు అని. పెట్టేటప్పటికి అక్కడ హ్యాపీగా జరుగుతుంది. హ్యాపీగా జరుగుతుంటే ఒక ప్రాబ్లమ్ జరిగిందన్నమాట అండి యాక్చువల్‌గా.
ఈడెళ్ళిన చోటంతా ప్రాబ్లమ్ జరుగుతున్నాయంటే అనుకోవద్దు. యాక్చువల్‌గా నాది కాదు ప్రాబ్లమ్. శ్రీను అని ఒక రిపోర్టర్ ఉండేవాడండి. ఆ రిపోర్టర్ ఏంటంటే అది ఆర్టికల్ రాస్తే వారానికి ఒక మ్యాగజైన్ రిలీజ్ అవుతది కదండీ! శ్రీను ఏం చేసేవాడంటే ఇంటర్వ్యూ తీసుకునేవాడు కానీ రాసేవాడు కాదు. బద్ధకం మనోడికి. బద్ధకం అవుతే ఇంకా ఈయనేమో మ్యాగజైన్‌కి టైంలో రాసేవాడనమాటండి. రాస్తుంటే ఈయనకి చాలా సార్లు చెప్పాడు శ్రీనికి. చెప్పి "ఎలాగైతే కరెక్ట్ కాదు. నువ్వు ఇంతంత లేట్ చేస్తున్నావు. ఇబ్బందవుతుంది మ్యాగజైన్‌కి" అని చెప్పి చెప్పడం జరిగిందనమాటండి. మా వంతు చేసేవాళ్ళం. నేను ఏంటంటే పర్ఫెక్ట్‌గా ఆయన చెప్పిన పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. నేనంటే మంచి ఇంపాక్ట్ అనమాటండి. ఇష్టపడేవారాయన. చేస్తున్నాడు ఈడు అని చెప్పేసి ఒక ఇంపాక్ట్ ఉందండి ఆయన మీద. నా మీద గుడ్ ఇంప్రెషన్ ఉందండి. అయిన తర్వాత ఈడేం చేశాడంటే రాసేవాడు కాదు. రాయకపోతే ఒకరోజు కోపమొచ్చి ఆయన ఓనర్‌కి కోపమొచ్చి శ్రీని వెళ్ళిపోమన్నాడండి బయటికి. "వద్దు నువ్వొద్దు నాకు. నేను వేరే వాళ్ళని పెట్టుకుంటా" అనటం జరిగిందండి. అయితే నేనెళ్ళి నా దగ్గరకొచ్చి చెప్పాడు. చెప్తే నేనేదో విప్లవకారుడిలాగా పెద్ద తోపుగాడిలాగా ఎళ్ళి ఎలా తీసేస్తారు సార్ మారతాడు. చెప్తే మారతాడు కదా! మీరెలా తీసేస్తారని చెప్పేసి అన్నాడు. "అతను మారడయ్యా. నీకేం తెలీదు. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకుండా బయటికి పో" అన్నాడు. నేనెలా పోతాను సార్ అసలునే కాదని చెప్పేసి మనది అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు పెద్ద కంఠం వస్తదండి. గట్టిగా అరిసా. ఆయన టెన్షనొచ్చి గుండె నొప్పొచ్చేంత పనయిందండి నా అరుపుకి. అయితే మంచినీళ్ళు తాగి "ఒరేయ్ బాబు నువ్వు బయటికెళ్ళరా బాబు. మళ్ళీ రా. మళ్ళీ మాట్లాడదాం" అని చెప్పేసి అనటం జరిగిందండి. అయితే మళ్ళీ పిలిచాడు. పిలిచిన తర్వాత "లేదు ఏంటి మరి ఇది పరిస్థితి" అంటే "లేదు లేదు ఎట్టి పరిస్థితిలో తను ఎళ్తే మేమందరం బయటికెళ్ళిపోతాం. పాపం అలా కొట్టడం తప్పండి" అని చెప్పేసి భారీ డైలాగులు యేసేటప్పటికి "మరి మీ ఇష్టం ఎళ్ళిపోతే ఎళ్ళిపోండి" అని చెప్పేసి అన్నాడాయన. వెళ్ళిపోదాం అనేసి మొత్తం అందరూ బయటకొస్తే శ్రీని పెట్టుకుంటారు కదా! ఆయన భయపడతాడు కదా! అనుకున్నామండి. అప్పుడు ఏమైందంటే మేము బయటకొచ్చేసాం. బయటకొచ్చిన తర్వాత శ్రీనెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. కాళ్ళు పట్టుకొని "సార్ మీరే దైవం నాకు. మీరే ప్రాణం. మీరు లేపోతే నేను లేను. నేను ఇంకా ఇది పోతే ఏమైపోతానో తెలీదు. మీరు దయచేసి నీకు కాళ్ళు పట్టుకున్నా నేను మారతానని" చెప్పేసి కాళ్ళు పట్టుకొని అతను ఉండిపోయాడు. మేమేమో బయటకొచ్చేసాం. బయటకొచ్చేసిన తర్వాత మళ్ళీ రాంబాబు అన్నయ్య దగ్గరికెళ్ళానండి. ఎళ్లి "అన్నయ్య ఇదే అంటే నీకు విప్లవ భావాలు ఎందుకు అవసరమా నీకు నీ జీవితానికి? నీ జీవితమే తికానా లేదు. నీకెందుకు ఇయన్నీని? జాగ్రత్తగా చేసుకోమని అక్కడ పెడితే ఆడెవడో గురించి నీకెందుకు? సంబంధం ఏముంది? నువ్వు జాగ్రత్తగా చేసుకోవచ్చు కదా! ఇటువంటి తింగర పనులేంటి" అని చెప్పేసి మళ్ళీ తిట్టాడు. తిట్టిన తర్వాత సరే అయితే రేపు రా అన్నాడు. ఇంకా మార్నింగ్ ఎళ్లి కలిస్తే సూర్య పేపర్‌లో వేయించాడనమాటండి. యాక్చువల్‌గా పేపర్‌లో అప్పట్లోనే నేను సూర్యలో అప్లై చేశాను. ప్లస్ ఇక్కడ స సాక్షిలో అప్లై చేశానండి. అప్పుడు జాబ్ రాలేదు. తను రాంబాబు అన్నయ్య పుణ్యం అంట పేపర్‌లో రావడం చాలా కష్టమటండి. మ్యాగజైన్‌లో వస్తది కానీ పేపర్‌లో రాదు. అటువంటిది రాంబాబు అన్నయ్య తీసుకెళ్ళి మన కూనిరెడ్డి శ్రీనివాస్ గారండి. ఆయన సెకండు బాస్‌లాగా. ఆయన దగ్గరికి తీసుకెళ్ళాడండి. తీసుకెళ్ళి ఇలాగ మనోడు ఇలా మ్యాగజైన్‌లో చేశాడు. మన దాంట్లో పోస్ట్ కావాలంటే, సరే దానిదేముంది నువ్వు చెప్పావు కదా! నేను పెట్టుకుంటా అని చెప్పేసి రాంబాబు అన్నయ్య అంటే బాగా ఫేమ్ అటండి. మంచోడు. చాలా మంచోడు మనిషి. అందరికీ చాలా అభిమానం అటండి. దానివల్ల నన్ను పెట్టుకోవడం జరిగిందండి. అలాగా పెట్టుకున్న తర్వాత ఈ ప్రాసెస్‌లో నేను వెడ్డింగ్ చేస్తున్నాను. ప్లస్ అంటే బ్లడ్ బ్యాంక్‌కి ఫోటోగ్రాఫర్‌గా కూడా చేస్తున్నాననమాటండి. బ్లడ్ బ్యాంక్ ఎక్కడ ఆప్ చేయలేదు. సోమనాయుడు గారి దగ్గరికెళ్ళడం, ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే ఖాళీ టైంలో నేను తీసేవాడినమాటండి. మాక్సిమం బాగా ఎక్కువ ప్రెస్ మీట్లు అయ్యి ఉండవు కదండీ! మాక్సిమం ఖాళీ ఉన్నప్పుడు అక్కడ కూడా తీస్తూ ఉండేవాడినమాటండి. అలా చేస్తూ ఉండేవాడిని. ఈ సూర్యలో జాయిన్ అయిన తర్వాత సోమనాయుడు సార్ మళ్ళీ ఎళ్లి కలిసి, "సార్ మీ దయ వల్ల మళ్ళీ సూర్యలో ఆఫర్ వచ్చిందంటే గ్రేట్ అండి. అదృష్టం అయితే" అని చెప్పేసి అన్నారు. రాంబాబు అన్నయ్య నా లైఫ్ మొత్తం టోటల్‌గా టర్న్ చేసాడండి. ఈజ్ ఏ వండర్‌ఫుల్ డే మాటండి రాంబాబు అన్నయ్యని కలవడం. ఎందుకంటే నేను గాని రాంబాబు అన్నయ్యకి ఫోన్ చేయకపోతే గనక నేను కంపల్సరీ నైట్ బయలుదేరి ఊరెళ్ళిపోయేవాడినండి. ఊరెళ్ళిపోతే అక్కడేంటంటే ఒక స్టూడియో పెట్టుకునేవాడిని. స్టూడియో పెట్టుకొని పెళ్ళిళ్ళు అయ్యి తీసుకుంటూ ఉండేవాడినండి. అటువంటి టైంలో నా లైఫ్ మొత్తం టోటల్‌గా టర్న్ చేసింది రాంబాబు అన్నయ్య అండి. ఎందుకంటే నేను ఊరెళ్తే గనక ప్రజారాజ్యం ఫోటోగ్రఫీ నా జీవితంలో ఉండేది కదండీ! ప్రజారాజ్యం లేకపోతే గనక నా లైఫే లేదండి యాక్చువల్‌గా. ప్రజారాజ్యం ఉంది కాబట్టే ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఈరోజు వరకు నేను ఈ పొజిషన్‌లో ఉన్నానంటేనే ప్రజారాజ్యం కారణం అండి. దట్ ఈజ్ చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన వర్క్ చేసే అదృష్టం ఉండేది కాదనమాటండి. అది